సో వైజాగ్లో భారీగా ఏ ఉద్యోగాలు దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే వీడియో రికార్డ్ చేసింది కూడా మార్నింగ్, ఖచ్చితంగా అందరికి అప్డేట్ చేయాలని ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో రికార్డ్ చేశాను. సుందర్ పిచాయ్ ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటి అంటే, గ్రేట్ టు స్పీక్ విత్ ఇండియా పిఎం @నరేంద్ర మోడీ and @official India AI to share our plans for the first ever Google AI hub in Visakhapatnam, a landmark development. This hub combines gigawatt scale compute capacity, a new international subsea gateway. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ న్యూ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే, లార్జ్ స్కేల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. త్రూ ఇట్ వీ విల్ బ్రింగ్ అవర్ ఇండస్ట్రీ లీడింగ్ టెక్నాలజీ టు ఎంటర్ప్రైజెస్ అండ్ యూజర్స్ ఇన్ ఇండియా, యాక్సలరేటింగ్ ఏఐ ఇన్నోవేషన్ అండ్ డ్రైవింగ్ గ్రోత్ అక్రాస్ ద కంట్రీ. సో ఒక పాయింట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, న్యూ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని మాట్లాడుకుందాం. అయితే ఇది నిన్న సుందర్ పిచాయ్ గారు గూగుల్ సిఇఓ సో పెట్టిన ట్వీట్, అది పక్కన పెట్టేసేసి వైజాగ్లో భారీగా ఏ ఉద్యోగాలు. సో డేటా స్టోరేజ్ సెంటర్గా వైజాగ్ అనేది రెడీ అవుతూ ఉంది. సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే సిఎల్ఎస్ అనే కొత్త టెక్నాలజీ రాబోతుంది. సిఎల్ఎస్ అంటే ఏంటి అంటే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్. అంటే సబ్వే ద్వారా, అంటే సబ్వే అంటే అండర్ సీ నుంచి ఎంటైర్ ప్రపంచం మొత్తానికి కూడాను అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఈ నెట్వర్క్ని, అంటే ఈ ఇంటర్నెట్ లేకపోతే ఈ డేటా షేరింగ్ కానివ్వండి, ఇదంతా జరగబోతోంది ఒక కొత్త టెక్నాలజీ. అండ్ ఇండియా మొత్తం కూడా ముంబై అండ్ వైజాగ్, ఇప్పుడైతే వైజాగ్లో స్టార్ట్ అవుతా ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ అనమాట. సో చాలా పెద్ద ఏ హబ్గా రాబోతుంది. సో ఆల్రెడీ దానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వైజాగ్కి. అంటే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. కమింగ్ డేస్లో ఇంకో కంపెనీస్ చూసుకుంటే అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఒకటి రాబోతుంది. దాంతోపాటు సిఫీ, తర్వాత ఆల్రెడీ స్టార్ట్అప్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. సూపర్ వియో ఏఐని, బ్రిడ్ కోడర్ గ్లోబల్ అని, తర్వాత ఇన్ఫోసిస్ కూడా డెవలప్మెంట్ సెంటర్ ఉంది వైజాగ్లో. సో మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ క్లౌడ్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ మీద. సో తర్వాత సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఐఓటీ ఏఐ వైజాగ్ విత్ నాస్కామ్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో స్టూడెంట్స్ని కూడా నర్చర్ చేస్తూ ఉన్నారు. సిఫీ ఇన్ఫినిట్ ఎడ్జ్ డేటా సెంటర్ ప్లస్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ సిస్టమ్. సిఫీ కంపెనీ కూడా రాబోతుంది. 1500 కోట్లతో 50 మెగావాట్స్ని జనరేట్ చేయడానికి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ని తయారు చేస్తూ ఉంది. అండ్ గూగుల్, తర్వాత అదాని ఏఐ కూడా రాబోతుంది. తర్వాత ఏఎన్ఎస్ఆర్ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భారీగా ఏఐ ఉద్యోగాలు అనేవి వైజాగ్లో రాబోతూ ఉన్నాయి. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం గూగుల్ వచ్చిందంటే గూగుల్ కంపెనీ, అదాని వచ్చింది, లేకపోతే మెటా వచ్చింది, సిఫీ కంపెనీ, ఇవి దీంతో పాటు ఇప్పుడు మొత్తం కూడా ఈ గేమ్ అంతా ఎలా ఉంటుందంటే, బిగ్ ప్లేయర్స్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారంటే దాని సపోర్టింగ్గా చిన్న చిన్న పుట్టగొడుగుల్లా పెరిగిపోతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ జనరల్ లాంగ్వేజ్ మనం మాట్లాడుకోవాలి అంటే, ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనుకోండి. ఒక పెద్ద మర్రి చెట్టు కింద చిన్న చిన్న మొక్కలు చాలా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆ మర్రి చెట్టుని కూడా డిపెండెన్సీ తీసుకొని చాలా మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అందుకనే బిగ్ 4 కంపెనీస్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా టీసీఎస్ ఈ విఎల్ఎస్ఐకి సంబంధించి చిప్ డిజైన్కి సంబంధించి ఒక పెద్ద ఇన్నోవేషన్, ఒక ఇండస్ట్రీ అలాగా స్టార్ట్ చేసి కొత్తగా దానికి సంబంధించి చాలా చేంజెస్ రాబోతోంది. అప్డేటెడ్ అండ్ చైనా కాదనుకొని చాలా కంపెనీస్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆల్టర్నేటివ్ విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ, ఎంబెడెడ్ సిస్టమ్ కానీ చిప్ డిజైనింగ్కి ఇండియాని చూస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ వచ్చిందంటే దానికి ఒక్కటే కాదు, దీనికి రిలేటెడ్ అన్నీ కూడా చిన్న చిన్న కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మనకు అర్థమైంది, ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకా చాలా బేసిక్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోదు. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తాము తీసుకోండి అంటే ఎక్కువ కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మిగతా చిన్న చిన్న కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇస్తాయి. అట్లా కాకుండా వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాలి అంటే ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేదానికి, అంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్, పెద్ద కంపెనీస్, బిగ్ జైంట్ కంపెనీస్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటాయో దాన్ని బట్టి ఇండస్ట్రీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే ఈ గూగుల్, మెటా, సిఫీ, లేకపోతే అదాని ఇలాంటి కంపెనీస్ వచ్చి, అదానికి చాలా డేటా సెంటర్స్ చాలా ఉన్నాయండి. గుజరాత్లో కూడా చాలా అతిపెద్ద డేటా సెంటర్ ఉంది అదానికి. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే హైదరాబాద్లో, బెంగళూరులో ఆల్రెడీ బోలెడ్ డేటా సెంటర్స్ వచ్చేసాయి. ఇప్పుడు వైజాగ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో భారీగా ఏ ఉద్యోగాలు అనేవి రాబోతున్నాయి. ఏ ఉద్యోగాలు వస్తున్నాయి, నేను నేరుగా ఏఐ నేర్చుకుంటా, జన్ ఏఐ నేర్చుకుంటా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జనరేటివ్ ఏఐ నేర్చుకోవచ్చు. అంతకంటే కూడా డేటా సైన్స్, దాంతోపాటు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ దాంతోపాటు అలాంగ్ విత్ ఏఐ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దోస్ హు ఆర్ పర్సూయింగ్ ఆల్రెడీ డేటా సైన్స్ కోర్స్ కానీ, డేటా సైన్స్ విత్ ఏఐ కానీ, ఈ వీటి మీద మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ప్లీజ్ కంటిన్యూ. చాలా మంచి భవిష్యత్తు అయితే ఉంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో దెర్ ఈజ్ నో డౌట్. దీనికి సంబంధించి ఆలోచన చేయండి. అండ్ మనకి ఇంకెక్కడికో ఉద్యోగాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. అది కూడా మన వైజాగ్లో కూడా భారీగా, చాలా బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ అనేది. సో దాంట్లో కూడా చాలా భారీగా AI ఉద్యోగాలు రాబోతున్నాయి. జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.